నిజామాబాద్కు పసుపు బోర్డు పట్టుకొచ్చారు కానీ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన పద్ధతి అయితే మంచిగా లేదట. ఎన్నో ఏండ్ల కోలే పసుపు బోర్డు కోసం అటు అన్నదాతలు ఇటు కొందరు ఉమ్మాయిడక్కాయ లీడర్లు చాలా కొట్లాడిర్రు. అప్పుడు ఏర్పాటు చేయకుండా ఇప్పుడే ఏర్పాటు చేస్తే అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత మేడం మాట్లాడుతున్నది. ఇక ఇనుర్రి ఎమ్మెల్సీ కవిత మేడం, ఇక మీ మనసులో మాట ఏందో చెప్పుర్రి. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్గా అభ్యంతరాలు ఉన్నాయి. ఇన్నరా ఏమంటున్నదో అమ్మా కవిత మేడము, మరి మీకున్న అనుమానాలు ఏంటియో అవి కూడా చెప్పుండ్రి. బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ఇదేనా మేడం మీ అనుమానం? ఇంకేమన్నా ఉన్నదా? ఉంటే మనసుల మాటలు మొత్తం పరిబద్దలు చేయండి. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒక కమల పువ్వు పార్టీ లీడర్లు తప్పితే అటు చేయి సర్కారు నుంచి మంత్రులు ఎవ్వరూ లేరు. ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు ఎవ్వరూ లేకుండా ఒక కమలయ్యలు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని చెప్పుడైతే సక్కగా లేదా అనుకొచ్చింది. అమ్మా కవిత మేడము, మీరేనా ప్రోటోకాల్ గురించి, స్థానిక ప్రజాప్రతినిధుల విలువల గురించి మాట్లాడుతున్నది? మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలు వడిలా మీ నాయన అధికారం నడిపించినప్పుడు కమలయ్యలను, కాంగ్రెస్ లీడర్లను ఎవరినన్నా పట్టించుకురా? ఎన్ని దగ్గరలో ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టే వాళ్ళ గోసలు చెప్పుకోలేదు. ఎన్నడన్నా మీరు వాళ్ళ బాధలు అర్థం చేసుకురా? అయినా పసుపు బోర్డు వచ్చినందుకు అన్నదాతల కాడ నుంచి అందరూ సంబురంగా ఉంటే మీ కడుపు ఎందుకు మేడం మసులుతుంది? మీ మాటలు బట్టి చూస్తే గడ్డ్యాం గాలినా సరే కానీ పాలోని దుడ్డేమేయొద్దు అన్నట్టు పసుపు బోర్డు తెచ్చిన ఘనత కమలయ్యల ఖాతాల పడొద్దు అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.